డిమాండ్ చేస్తాం. వెంకట్ నాయక్ గారు ఏదైతే జనవరుల శాఖ ఆంధ్రప్రదేశ్ జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు మాట్లాడుతూ ఏదైతే ఏటా గోదావరి నుంచి 3,000 క్యూసెక్ల నీరు కూడా వృధాగా సముద్రంలోకి పోతున్నది, ఆ విధంగా అతను కూడా చెప్పడం జరిగింది. ఒక నదికే సుమారుగా 50 లక్షల క్యూసెక్లు నీరు ప్రవహించే గోదావరి నది పోలవరం వద్ద మాత్రమే మేము గోదావరి జలాలను మాత్రమే ఉపయోగించుకోవడానికి బంకచెర్లకు తరలించుకుపోతున్నాం తప్ప దీన్ని ఎక్కడ పోయేది కాదు, వృధాగా సముద్రంలోకి పోయే నీరే. దీన్ని ఎక్కడ మేము కూడా మిగిలిన జనవరులను మేము ఎక్కడ కూడా వాడట్లేదు. దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ అంటుంది. దానికి ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. సో ఈ మాట ఏదైతే ఉందో సార్, పోతిరెడ్డి పాడు విషయంలో కూడా ఇదే మాట వచ్చింది. ఏది అప్పుడున్న విద్యాసాగర్ గారు, ఎవరైతే విద్యాసాగర్ రావు గారు అప్పుడు నీటి జనవనరుల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి, వరదలు వచ్చినప్పుడు మాకేం ప్రాబ్లం లేదు, కానీ తర్వాత కూడా ఇంకా పెద్ద బొక్క పడేటట్టు మాత్రం చేయొద్దని చెప్పి వారు తెలంగాణ ఉద్యమంలో కూడా అంటారు. ఒక పాట కూడా ఉంది, పోతిరెడ్డి పాడు పొగబెట్టిరని చెప్పి. సో నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది సార్. కృష్ణానది జలాలను వాడుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అది 100% వాస్తవం. అదేవిధంగా గోదావరి నది జలాలను కూడా ప్రాపర్ వేలో వాడుకుంటారంటే కాళేశ్వరం పేరుతో కొంచెం ఏది తాత్సారం చేసుకుంటూ మొత్తానికి మోసం వచ్చేటట్టు చేశారు. మా ప్రధానమైన కన్సర్న్ ఏంటంటే సార్, పోతిరెడ్డి పాడును ఏది దాన్ని కొంచెం తీసుకెళ్ళి దాన్ని బ్రాడ్ పర్స్పెక్ట్లో చేయడం వల్ల ఇది నాగార్జున సాగర్ నీళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడి ఉండేది. దానికి రివర్స్గా వాళ్ళు ఏమంటున్నారంటే పోలవరంకి అల్టిమేట్ లాస్ట్ ఎండ్ ప్రాజెక్ట్ కదా, ఖమ్మంలో అది లాస్ట్ ఎండ్కు ఉంటుంది, దాని ద్వారా తీసుకుపోతే ఏం ప్రాబ్లం ఉందని అంటున్నారు. మేమేమంటున్నాం అంటే దీని ద్వారా ఒక 2 ప్రధానమైన అంశాలు అయితే వయలేషన్ జరుగుతుంది సార్. ఒకటి స్టేట్ రీఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 2014 దాన్ని వయలేషన్ జరుగుతుంది. మనకి ఏదైతే వాటా ఉందో మనకు 64/36 ఏదైతే వాటా ఉందో ఆ వాటా ప్రకారం నీటి పంపకాలు జరగాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎట్ ద సేమ్ టైము మనకు గోదావరి వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు అనుసంధానంగానే నీళ్ళ పంపకాలు జరగాలి. అంతే తప్ప వేస్ట్గా పోతుందని చెప్పి మేము తీసుకుంటామని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి లేదు సార్. మేమేమంటున్నాం అంటే బనకచెర్ల ప్రాజెక్టు అదేదో చిన్న ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టు కంటే ఇంకా చాలా విస్తారంగా రాయలసీమ వరకు పోతున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది బనకచెర్ల ప్రాజెక్ట్. మేమేదో కొంచెం చెన్నై కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు కూడా మేమేమంటున్నాం అంటే గోదావరి నీటి పంపకం కానీ కృష్ణానది నీటి పంపకం కానీ అది తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా, అది మిగులు వాటాగానే మాకు దక్కాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఏదో విధంగా మేము దాన్ని డైవర్ట్ చేసుకుంటూ తీసుకెళ్తామని చెప్పి ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా ఆలోచించినా కూడా అది తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అన్యాయం చేసినట్టయితే మేము అంటున్నాం. ఈ మొత్తం ప్రయాణంలో రేపు సెక్రటేరియట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి బీజేపీ యొక్క కన్సర్న్ని ఏది ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే బీజేపీ ఎంపీలైన బండి సంజయ్ గారికి దాంతోపాటు కిషన్ రెడ్డి గారికి కూడా ఏది ఆహ్వానం పంపడం జరిగింది. అక్కడికి వాళ్ళు రావాలి. తెలంగాణ రాష్ట్రం సంబంధించిన నీళ్ల విషయంలో అది ఆత్మగౌరవంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు భావించి మాకు రావాల్సిన వాటా మాకు రావాలి. బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో రేపు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ విషయంలో కానీ లేకపోతే నీటి పంపకాల విషయంలో అది ఏది రివర్ మేనేజ్మెంట్ డిస్ప్యూట్ బోర్డు దగ్గర కానీ లేకపోతే ట్రైబ్యునల్ దగ్గర కానీ తెలంగాణ రాష్ట్రం తరపున మేము వాయిస్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నామని చెప్పి బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తేనే ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి న్యాయం చేసినట్టు ఉంటుంది సార్. ఒక మాట నేను ఫైనల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పాలమేరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కృష్ణానది జలాలని ఏది దక్షిణ తెలంగాణకి మేము సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందో చెంబూడు నీళ్లు కూడా ఏది మన పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఇవ్వలేకపోయింది సార్. దానివల్ల ఆ గ్యాప్లో అప్పటి వరకు ఏది తీసుకుపోవాల్సిన నీళ్ళు మొత్తం వాళ్ళు తీసుకుపోయి అక్కడ రోజా గారి ఇంట్లో ఏది మన రాగి సంకటి దాంతోపాటు నాటుకోడి పులుసు తినొచ్చి ఇక్కడ దాన్ని ఏదో రకంగా మార్చుకునే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఆ తప్పులు చేయదు. నీటి వాటా విషయంలో నీటి పంపకాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఈ చుక్క నీళ్ళైనా సరే దాన్ని విడిచిపెట్టుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మానవతా దృక్పథం సార్. ఒక్క మాట సార్, కేవలం కొంచెం హైట్ పెంచుతామన్న కారణం చేత బాబ్లీ ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్రతో పెద్ద గొడవలు పడిన సందర్భాలు ఉండే, అదేవిధంగా కర్ణాటకతో కూడా కొన్ని గొడవలు పడుతున్న సందర్భాలు ఉండే. కాబట్టి నీటి పంపకాల విషయంలో కావేరీ నది జలాల్లాగా ఈ గోదావరి నది జలాలు మార్చవద్దు. ఆ విషయంలో కేంద్రం కూడా 2 చోట్ల చిచ్చు పెట్టి దాన్ని ఏదో చలి కాచుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. తెలంగాణ రాష్ట్ర నీటి వాటా విషయంలో కేంద్ర మంత్రుల వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటో వాళ్ళ యొక్క విజన్ ఏంటో కూడా బయటికి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందని అయితే మేము అనుకుంటున్నాం సార్. ఏఎస్ రావు గారు, ఏదైతే బనకచెర్లకు సంబంధించిన గోదావరి